వరల్డ్ కప్ గెలవడంలో ఎవరి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది టీమిండియాలో అంటే నాకైతే వాళ్ళిద్దరే కనబడతారు. ఒకళ్ళేమో జట్టులో ప్లేస్ ఉండాలా లేదా, వరుసగా ఫెయిల్ అవుతున్నాడు అని పదే పదే అన్వాంటెడ్ చర్చల్లో నలిగిపోయిన సంజు శాంసన్. నేను కూడా ఇంతకు ముందు చాలా సార్లు అన్నా, శాంసన్ ఏంటి ఇంటర్నేషనల్ ఎరీనాలో ఫెయిల్ అవుతుంటాడు వరుసగా అని. ఇలాంటి ముద్రని చెరిపేస్తూ వరుసగా 3 మ్యాచ్ల్లో బ్రహ్మాండమైన స్కోర్లు చేశాడు కదా. 97, 89, 89 ఆల్మోస్ట్ మూడు సెంచరీల కంటే ఎక్కువ కదా. సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో శాంసన్ లేకపోతే టీమిండియా ఫేట్ మరో రకంగా ఉండేది. ఇక రెండో ప్లేయర్ ఎవరు? ఇషాన్ కిషన్. డిసిప్లినరీ యాక్షన్ తో దాదాపు 1.5 year ఏమో ఇంటర్నేషనల్ టీమ్ కి దూరమై మళ్ళీ వచ్చాడు కదా. వచ్చి రావడంతోనే అదరగొట్టాడు. టీమిండియా ఒక మొమెంటం లోకి రావడానికి, టీమ్ స్పిరిట్ టేక్ ఆఫ్ కావడానికి ఇషాన్ కిషన్ ఇన్నింగ్సే కదా ఫస్ట్ హాఫ్ లో కారణం. అఫ్ కోర్స్ ఫైనల్లో కూడా అదరగొట్టే హాఫ్ సెంచరీ చేశాడు. టాప్ 3 బ్యాటర్స్ హాఫ్ సెంచరీలతో కివీస్ గుండె చెదిరిపోయింది కదా. నేను అందుకే అంటున్నా, ఇండియా వరల్డ్ కప్ గెలవడానికి ముఖ్య కారణం ఎవరు అంటే, ఒకటి సంజు అంట, రెండోది ఇషాన్ కిషన్ అని చెప్తా. అంతేనా? మీరైతే ఏమంటారు?